ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో తన నివాసానికి వెళ్లారు జోగి రమేష్. టీడీపీ శ్రేణుల దాడిలో ధ్వంసమైన ఇంట్లోని ప్రాంతాలు పరిశీలించారు మాజీ మంత్రి. ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తూ పోలీసు వ్యవస్థ చంద్రబాబు నేతృత్వంలో పనిచేస్తోందన్నారు. మంత్రి లోకేష్ సారథ్యంలోనే దాడి జరిగినట్టు ఆరోపించారు ఆయన. రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తుండగా ఏ విధంగా విధ్వంసానికి, ఏ విధంగా ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తూ చంద్రబాబు నేతృత్వంలోని పోలీసు వ్యవస్థ అతని కొడుకు లోకేష్ సారథ్యంలో ప్రత్యక్షంగా మీరే చూపించారు. రాష్ట్ర ప్రజలకి మీరే స్వయంగా పరిశీలన చేశారు. వీటన్నిటి మీద కూడా ఇప్పుడే నేను వచ్చాను, మీతో పాటే నేను కూడా చూశాను.